నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం వనపర్తి జిల్లా నుంచి శాంతి సుజిత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శాంతి సుజిత్ గారు. నమస్కారం మేడం. వనపర్తి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ముఖ్య సంఘటనలు, కార్యక్రమాల గురించి తెలియజేయండి. వనపర్తి జిల్లాలో ఫిబ్రవరి మాసంలో జిల్లా గ్రంథాలయ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను చురుగ్గా కొనసాగిస్తున్నారు. వనపర్తి జిల్లాలో జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం ఎలా నిర్వహించారో చెప్పండి. వనపర్తి జిల్లా కేంద్రంలో జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ ద్వారా ఓటర్లలో ఓటర్ యొక్క ప్రాముఖ్యతను అవగాహన కల్పిస్తూ వారికి ఓటరు ప్రాధాన్యతను కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో వాళ్ళు భాగస్వాములు అవ్వాలని సూచించారు. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో ఈ 14వ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు. స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా గ్రంథాలయ కమిటీ సమావేశ విశేషాలు చెప్పండి. వనపర్తి జిల్లాలో జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ కమిటీ సమావేశం నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రంథాలయ బడ్జెట్ ను 1,57,05,226 అంచనా బడ్జెట్ ను ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను సూచిస్తూ గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలతో పాటు పుస్తక ప్రియులకు, పాఠకులకు, నిరుద్యోగులకు వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గత ఆర్థిక సంవత్సరంలో 23-24లో 75 లక్షల అంచనా బడ్జెట్ కు ఆమోదించగా సుమారు ₹1,00,00,000 ఖర్చు చేసినట్లు కమిటీ సభ్యులు కలెక్టర్ కు వివరించారు. కొత్తగా 8 పబ్లిక్ రీడింగ్ రూమ్లను గ్రంథాలయంలోని మండలాల్లో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మున్సిపల్ బడ్జెట్ విశేషాలు చెప్పండి. వనపర్తి జిల్లాలోని వనపర్తి మున్సిపాలిటీ, కొత్తకోట మున్సిపాలిటీలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఈ బడ్జెట్ సమావేశాలకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎమ్మెల్యేలు తుడి మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి ఆదాయ పన్ను వసూల్లో వెనుకబడి ఉన్నామని, ఆదాయ పన్ను వసూల్లో ఎటువంటి తాత్సారం చేయకుండా ప్రతి ఒక్కరూ వాటిని వసూలు చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల దృష్ట్యా అర్ధాంతరంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. రహదారి పనులు చివరి దశలో ఉన్న వాటిని వారి అంచనాలకు తగ్గట్టుగా పూర్తి చేయాలని సూచించారు. ఎండాకాలం దృష్ట్యా మంచినీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు, భగీరథ శాఖ అధికారులను ఎమ్మెల్యేలు, కలెక్టర్ సూచించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణ గురించిన ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? వనపర్తి జిల్లాలో రానున్న లోక్సభ ఎన్నికలపై జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను చురుకుగా కొనసాగిస్తుంది. వనపర్తి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల ఏర్పాటును ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. నూతన ఓటర్ జాబితాను జిల్లా కలెక్టర్ డబ్బులు లేకుండా ప్రవేశపెట్టారు. వనపర్తి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికలకు కన్నా ముందు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు శాతం పెరిగిందని, యువత ఓటర్ నమోదులో ఉత్సాహం చూపారని, అదేవిధంగా మొదటి దశ ఈవీఎం పరిశీలన ప్రక్రియ పూర్తి చేశామని, సాంకేతిక లోపం తలెత్తిన 28 బ్యాలెట్ బాక్సులను మరియు ఒక కంట్రోల్ యూనిట్ ను, 12 వీవీప్యాట్లను ఈసీఐఎల్ కంపెనీకి పంపించామని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో ఎలా నిర్వహించారో చెప్పండి. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో, ఎస్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షిత కేమూర్తి జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. స్వతంత్ర సమర యోధులను వారు సత్కరించారు. ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తును స్వీకరించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలను అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వివరించారు. 6 గ్యారెంటీలు అమలులో అభయహస్తంకు 1,74,904 దరఖాస్తులు స్వీకరించామని, రైతు బంధు కింద యాసంగి సీజన్ లో ₹1,14,308 వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు. ఇదండి వనపర్తి జిల్లా నుంచి శాంతి సుజిత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.